నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు. విద్యాభారతి అఖిల భారత ఉపాధ్యక్షులు, అట్నే అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీ బోర్డు సభ్యులు కూడా వారు, ఈసీ మెంబర్. దేశంలో ప్రస్తుతం మత రాజకీయాలు పెరిగిపోతూ ఉన్నాయి. పిఎఫ్ఐ సంస్థను కేంద్రం నిషేధిస్తే అదే కోవలో బజరంగ్ దళ్ను మేము నిషేధిస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అసలు పిఎఫ్ఐ అంటే ఏంది, బజరంగ్ దళ్ అంటే ఏంది, పిఎఫ్ఐ నిషేధానికి బజరంగ్ దళ్ నిషేధానికి మధ్య ఉండేటువంటి సారూప్యత ఏమైనా ఉందా, ఈ రెండింటి మధ్యన తేడా ఏంటి, మొత్తం భారతదేశంలో మతం అనేటువంటి రంగుతోటి రాజకీయాలు చేయడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఇది ఎంతవరకు అవసరం, ఈ విషయాలపైన మనం మురళీ మనోహర్ గారితో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రధానంగా ఈ దేశంలో ఒకటే అంశం ఈరోజు బాగా చర్చనీయాంశం అవుతూ ఉంది, బాగా ప్రముఖంగా యూత్లో డిస్కషన్ వస్తూ ఉంది. బజరంగ్ దళ్ని కాంగ్రెస్ పార్టీ నిషేధిస్తా అని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టింది. ఎందుకు నిషేధిస్తానంటే పిఎఫ్ఐని కూడా నిషేధించారు కదా, మేము బజరంగ్ దళ్ను కూడా నిషేధిస్తాం. ఏ సార్, పిఎఫ్ఐకి బజరంగ్ దళ్కి మధ్యన పోలికంటే అసలు పిఎఫ్ఐ అంటే ఏంటి? ఇదేమో ఎన్నికల అంశంగా అదేమంటాం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది అని విన్నాం మనం. అవును సార్. నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ కాస్త భారతదేశం యొక్క సంస్కృతి సభ్యతలకు డిస్కనెక్ట్ అయ్యి ఓ రకమైనటువంటి ఒక రోగముతో బాధపడుతుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే ఎన్నికల్లో గెలవాలనుకునే వాళ్ళు ఎన్నికల యొక్క ఈక్వేషన్స్ కారణంగా ఒకరు ముస్లిం ఓటును క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకొకరు హిందూ ఓటు క్యాచ్ చేయడానికి, కొందరేమో దళిత ఓటు క్యాచ్ చేయడానికి, ఇలా ఓట్ క్యాచింగ్ మెథడ్స్ కొన్ని ఫాలో అవుతారు. తప్పేం కాదు, ఎన్నికల స్ట్రాటజీ అది. అందులో నిజాయితీగా ఉండేవాళ్ళు లేకపోతే ఇది అనేది తర్వాత విషయం మనకు. కనుక ఈ ఈక్వేషన్స్ను వీటిని ఇది చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి కొన్ని ఇది చేస్తారు. కానీ మెచ్యూర్డ్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ చాలా దేశంలోనే అతి పెద్ద సంస్థ, చాలా చరిత్ర ఉన్నటువంటి సంస్థ. నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు, ఎందుకంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి వచ్చింది కదా చాలా మటుకు, గాంధీ కానుంచి, పటేల్ కానుంచి, నెహ్రూ కానుంచి అంతర్గతంగా వాళ్ళకు థింకింగ్లో కాస్త డిఫరెన్సెస్ ఉన్నా కూడా మెజారిటీ ఆఫ్ లీడర్స్ అంతా కూడా ఓల్డ్ లీడర్స్, పాత తరం వాళ్ళంతా కూడా ఈ ఇండియన్ కల్చర్ను బాగా జీర్ణించుకున్నటువంటి పండిత మదన్ మోహన్ మాలవ్య, ఆయన హిందూ బనారస్ యూనివర్సిటీనే ప్రారంభించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ నాయకుడు ఆయన కదా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన. సో ఇలా చరిత్ర చూస్తే కాంగ్రెస్ చరిత్ర చాలా గొప్పది. ఈ కల్చర్ నుంచి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ తరం వచ్చేసరికి ఈ కల్చర్ నుంచి డిస్కనెక్ట్ అయింది. వీళ్ళని గైడ్ చేసే వాళ్ళు కూడా యాంటీ నేషనల్గా, యాంటీ కల్చర్తో వీళ్ళని గైడ్ చేస్తున్నారు పెద్ద మనుషులు. రాహుల్ గాంధీ కూడా ఏమంటాం, టంగ్ ఎలా అంటే అలా స్లిప్ అవుతూ ఉంటాడు. అలా అయ్యే కదా కేసులో ఇరుక్కున్నది. ఆ విధంగా మోడీ అనే పదంతో. దాని తర్వాత నన్ను ఆయన ఏమన్నా మాట్లాడాడంటే, నేను క్షమాపణ చెప్పాను, నేను గాంధీని, నేను సావర్కర్ను కాదు అని అన్నాడు. అంటే సావర్కర్ను డిసౌన్ చేసుకోవాలి అనే అటువంటి తాపత్రయంతో మీరు నేను గాంధీని అని చెప్తున్నాడు అక్కడ. అంటే సావర్కర్ను ఎందుకు డిసౌన్ చేసుకోవాలి, అంత అవసరం ఏమొచ్చింది, ఎవరైనా అడిగారా నిన్ను? కనుక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని గైడ్ చేసే వాళ్ళే మిస్గైడ్ చేస్తున్నారు. వీళ్ళకు అవసరమే లేదు, అక్కడ ఏదైనా సందర్భం ఉంది అనేది కూడా లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళకు పెద్ద ఇష్యూ అయిపోయింది కదా, మొత్తం ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా శివసేన తల బాదుకుంటుంది కదా మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ తోటి. మీరు ఒక పార్టీకి ఆల్ ఇండియా దీంట్లో ఉన్నవాళ్ళు కనుక మీరు టంగ్ ఎట్లా అంటే అట్లా మాట్లాడి, ఎందుకు అలా మాట్లాడుతుంది ఈ నాలుక, కాంగ్రెస్ నాలుక అలా తయారైంది అంటే, గాంధీ అనడం ప్రాబ్లం లేదు, సావర్కర్ కాదు, పిరికోడు వీర సావర్కర్ ఆయన పేరే, స్వతంత్ర వీర సావర్కర్, వీర అనే పదం లేకుండా వాడము. కనుక కాలాపాని చరిత్ర అంతా కూడా ఆయనది. అక్కడ శిక్షణ అనుభవించి 2 యావజ్జీవ కారాగార శిక్ష, ఇదంతా చరిత్ర కదా. ఒక క్షణంలో ఏదన్నా పత్రం రాసిచ్చాడు అని ఎవడో నీకు తప్పుడు ఇది చెప్తే దాన్ని పట్టుకో, అటువంటిదే ఇది కూడా. కనుక అది కాదు ఇది అని చెప్పడం ఏదైతుందో, పిఎఫ్ఐ కాదు, పిఎఫ్ఐని బ్యాన్ చేసిరా, అట్లయితే మేము ఇది చేస్తామా అంటే మీరు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే, బీజేపీ వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగానే పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. కనుక వాళ్ళను సంతోషపెట్టడానికి
హిందువుల సంస్థ అయిన బజరంగ్ దళ్ను మేము బ్యాన్ చేస్తాము. ఇది దీని యొక్క అర్థం. ఇప్పుడు మరి హిందువులంతా కూడా చూస్తున్నారు కదా ఎలా రియాక్ట్ అవుతా ఉన్నారు. అడిగారా మిమ్మల్ని? పోనీ ముస్లింలు అడిగారా మీరు బ్యాన్ చేయండి, మమ్మల్ని చేశారు అని? ముస్లింలు ఎవరు కూడా ఓన్ చేసుకోవడం లేదు పిఎఫ్ఐని. పిఎఫ్ఐ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడో ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానంతో వచ్చింది కాదు. దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటే, దేశంలో అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే, అనేక సాక్ష్యాధారాలు దీంట్లో బయటపడితే, మీకు సిఏఏ మొత్తం వెనకాల ఉండి సిఏఏ ఉద్యమం నడిచింది ఈ దేశంలో. దానికి ఫారిన్ ఫండింగ్ మొత్తము మిడిల్ ఈస్ట్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఇంత బయటపడ్డారు కదా వీళ్ళు. ఆ ఫారిన్ ఫండింగ్ అంతా జరిగింది కదా. కనుక ఇదే విదేశీ కుట్రతో నడుస్తున్నటువంటి ఓ సంస్థ మన దేశం యొక్క సావరినిటీ, ఇంటెగ్రిటీకి థ్రెట్ అంటే ప్రమాదాన్ని తలపెడుతున్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పిఎఫ్ఐ. అలాంటి ఒక పిఎఫ్ఐ దానికి ఒక చరిత్ర ఉంది. ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొత్తం దేశవ్యాప్తంగా రైడ్స్ జరిగినాయి. 26 స్థలాల్లో రైడ్స్ జరిగినాయి కదా. రైడ్స్లో ఎన్నో విషయాలు బయటపడ్డాయి కదా. ఇవన్నీ కోర్టు ముందర పెట్టింది ఎన్ఐఏ తీసుకెళ్ళి చెప్పి. ఇవన్నీ ఇంత చరిత్ర ఉంది దీనికి. ఊరికే ఒకరోజు ఫైన్ డే కోపం వచ్చేసి మోడీ అనేట ఆయన బ్యాన్ చేయలేదు ఇది. కనుక మీ ముఖ్యమంత్రులు దీనికి స్టేట్మెంట్స్ ఉన్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పాడు, పిఎఫ్ఐని బ్యాన్ చేయాలని చెప్పాడు. కనుక పిఎఫ్ఐ యొక్క యాక్టివిటీస్ మీద సిపిఎం ముఖ్యమంత్రి అచ్యుతానందన్ కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓమెన్ చాండీ కానీ వీళ్ళందరి స్టేట్మెంట్లు ఉన్నాయి పిఎఫ్ఐకి వ్యతిరేకంగా. పిఎఫ్ఐ అంటే ముఖ్యంగా కేరళలోనే ఎక్కువ ప్రభావం ఉంది. దాని ప్రభావం కొంత బెంగాల్లో, కొంత కర్ణాటకలో కూడా ఉంది. 2006లో అట్లా మెల్లగా స్టార్ట్ అయినా చాలా ర్యాపిడ్గా 22 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయినటువంటి ఓన్లీ సంస్థ పిఎఫ్ఐ. కనుక పిఎఫ్ఐ అనేది కామన్ ఏదో ఒక 4 ముస్లింలు కలిసి పెట్టుకున్నటువంటి సంస్థ కాదు. వెరీ హైడ్రా హెడ్స్ టెంటకిల్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతాయో అంత వేగంగా స్ప్రెడ్ అయింది ఇది. దానికి తలలు కూడా 100 తలలు ఉన్నాయి. పిఎఫ్ఐ ఒక్కటే లేదు కదా. ఎస్డిపిఐ పేరు వింటాం, పిఎఫ్ఐ అని పేరు వింటాం, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని పేరు వింటాం, ముస్లిం యూత్ ఫెడరేషన్ అని పేరు వింటాం. ఇన్ని సెమీకి దగ్గరుండి పనిచేస్తుంది. ఐఎస్ఐకి అనుబంధంగా పనిచేస్తుంది. ఐఎస్ఐకి వీళ్ళకు డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. ఎన్నో ఇవన్నీ సీక్రెట్ ఏజెన్సీస్ తీసుకొచ్చాయి బయట. ఇన్ని ఉన్నాయి సార్. ఒకవైపు ఎన్ఐఏ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇచ్చింది. అంటే ఒక డౌట్ నాకేంటంటే, కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేకపోతే ఇది అంటే కేంద్ర పార్టీ అనుమతి లేకుండా ఇక్కడ వాళ్ళు కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో పెడతా నేనైతే అనుకోను. కేంద్ర పార్టీ అనుమతితోనే వీళ్ళు ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చి ఉంటారు కదా. మరి రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతా ఆయన చూసే ఉంటాడు కదా. పార్లమెంట్ సభ్యుడు, పూర్తిగా పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి తిరుగుతున్నటువంటి వ్యక్తి. పిఎఫ్ఐ అంటే ఇంత లోతుగా ఉగ్రవాద సంబంధాలు కలిగినటువంటి సంస్థ. అది కూడా మీరు అన్నట్టు ఫారిన్ ఫండ్స్తో, ఈ దేశంలో పుట్టిన ఫారిన్ ఫండ్స్తో నడుస్తున్నటువంటి సంస్థ. సిమీని నిషేధించిన తర్వాత దానికి అనుబంధంగా అందులో ఉండబడేటువంటి కొందరు వ్యక్తులు పెట్టినటువంటి సంస్థ అనేది బహిరంగంగా అన్ని పత్రికలలో ఆర్టికల్స్ వచ్చినాయి. ఎన్ఐఏ పూర్తి వివరాలు ఇచ్చింది. దానికి కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో, తర్వాత బెంగాల్లో వీళ్ళు ఎట్లా లింక్ అయినారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అనేక లింక్స్ దీనికి ఉన్నాయనేది ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది. అనేక మందిని అరెస్ట్ కూడా చేసింది కదా. రైడ్స్లో, నిజామాబాద్లో రైడ్స్లో కరాటే మాస్టర్, చిన్న ఏదో కరాటే మాస్టర్ అనుకున్నాము, డైరెక్ట్గా వీళ్ళతో పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయి. ఇన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పిఎఫ్ఐని సమర్థిస్తూ బజరంగ్ దళ్ను నిషేధిస్తామంటే ఏంది అసలు? వాళ్ళ ఆలోచన ధోరణి ఏ రకంగా ఉందనుకోవచ్చు? వాళ్ళ ఆలోచనే ప్రాబ్లమే అక్కడ వస్తుంది. ఏంటి అంటే, ఎన్నికల స్కోరింగ్ కొరకు తప్పకుండా నాకు తెలిసింది, ఈ మధ్య తెలిసింది ఏంటంటే, ఈ మంగళూరు ఆ ప్రాంతంలో కాస్త ముస్లిం ఓట్ బ్యాంక్ సిగ్నిఫికెంట్గా 3-4 నియోజకవర్గాల్లో ముస్లిం సపోర్ట్ లేకుండా గెలవలేము. ఓ రకమైన ఈ ముస్లిం ఓటు బ్యాంక్ కొరకు కాంపిటీషన్ జరుగుతుంది. జనతాదళ్
ఇది కానీ జేడిఎస్ కానీ లేకపోతే వీళ్ళు కానీ ఒక పోటీ నడుస్తుంది. దీంట్లో ఓవైసీ అక్కడెక్కడ పోయి ప్రయత్నం చేస్తున్నా ఈయన దగ్గర ఓట్ బ్యాంక్ లేదు. ఉన్న ఓట్ బ్యాంక్ ఏదన్నా ఉంటే పిఎఫ్ఐ మాట వినే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ముస్లింలు. వాళ్ళంటే ఎన్డీపీ కూడా పోటీ చేస్తున్నట్టుంది కొన్ని దగ్గరలో. కర్ణాటక ఎస్డిపి వాళ్ళు కూడా పోటీ చేశారు. ఇప్పుడు వాళ్ళకి దీంట్లో లేనట్టుగా కనిపిస్తున్నారు. కానీ ఒకప్పుడైతే ఖర్గే ఇచ్చిన స్టేట్మెంట్, ఇఫ్ ఎస్డిపిఐ వాంట్స్ టు సపోర్ట్ అస్ లెట్ దెమ్ సపోర్ట్ అని అన్నాడు డైరెక్ట్గా. అంటే బ్యాండ్ ఆర్గనైజేషన్ను మీరు ఎగ్గు అన్నీ వదిలిపెట్టేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అని మీరు అడుగుతారు. నిషేధిత సంస్థలు ఇవన్నీ కూడా, దేశ వ్యతిరేక సంస్థలు. అందుకే కేవలం ఓటు కోసం మీరు ఇంకోటి ఏ సంబంధం లేదు, ఎక్కడ చర్చ లేదు. బజరంగ్ దళ్ అనే విషయం కర్ణాటక ఎన్నికల్లో సంబంధం లేని విషయం. పోయి అక్కడ హనుమంతుడు అక్కడే పుట్టాడనే ఒక నమ్మకము, హూబ్లీ ఆ ప్రాంతంలో ఇవన్నీ దేవాలయాలు ఉన్నాయి, తర్వాత ఈ నమ్మకాలు కూడా ఉన్నాయి. పోయి మీరు చేసిన ప్రకటన ఎంత ప్రమాదకరంగా మారింది అంటే, పూర్తి సెంటిమెంట్స్ ఆఫ్ హిందూస్ అనేవి అసలు హిందువులకు సెంటిమెంట్సే లేవని అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పొరపాటు. వీళ్ళకి తొక్కల కమిట్మెంట్లు ఏం లేవు, వీళ్ళని ఏమన్నా నడుస్తుంది అనేటువంటి ఒక టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఖర్గే లాంటి వాళ్ళు సీనియర్, సిద్ధిరామయ్య లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళంతా కూడా ఉన్నారు కదా, శివకుమార్, వీళ్ళు గైడ్ చేయాల్సింది ప్రాపర్గా. ఏం జరిగిందో తెలియదు కానీ, ఎవరు మిస్చివస్ ఫెలో దాన్ని ప్లే చేశాడో తెలియదు కానీ, ఇది మాత్రం ఒక ఇమ్మెచ్యూర్డ్ డెసిషన్. అది అపరిపక్వతను తెలియజేస్తుంది. కన్సల్టేషన్ ఎక్సర్సైజ్ కూడా జరగలేదని అనిపిస్తుంది. నేషనల్ మీరు అన్నటువంటి ఆల్ ఇండియా వాళ్ళకు వీళ్ళకు ప్రాపర్ కన్సల్టేషన్ జరగక బయటికి వచ్చేసింది. కానీ జుట్టు వీక్కుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్. తెలంగాణ లేకపోతే ఇట్లా తెలుగు సామెతల్లో చూస్తే గుడ్డెద్దు చేనులో పడ్డట్లా అంటారు. అంటే అది చేనులో పడ్డది ఎటు పోతుంది, ఏం మేస్తుంది, చేను మేస్తుందా, గట్టున మేస్తుందా, మధ్యకు పోయిందా అనేది ఏమి ఉండదు. పడ్డది పోవడమే. ఆ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీది కనబడతా ఉంది సార్. ఇంకొకటి, ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ దారితీసింది. మతాన్ని రాజకీయాల్లోకి వాడుకొని ఇలా భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను, ముస్లింలను పిఎఫ్ఐకి మద్దతుగా, లేకపోతే బజరంగ్ దళ్ నిషేధిస్తామని చెప్పి వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. మరి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ హిందూ మతాన్ని లేదా బజరంగ్ దళ్ నిషేధం అనేటువంటి అంశాన్ని తీసుకొని దేశమంతటా హనుమాన్ చాలీసా చదవాలి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల దగ్గరికి పోవాలి, దీన్ని ఒక ఎలక్షన్ ఇష్యూ చేయాలనేది. అట్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా జై బజరంగ్ బలి అంటూ ఓటేయండి అని చెప్పి పిలుపునివ్వడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది ఈ ఎన్నికల నిబంధనలకు ఇదేం విరుద్ధం కాదా? ఆయన హిందువులందరూ ఏకమైపోయి ఓటేయండి, మీరు ముస్లిం ఓటు అవసరం లేదు అనే మాట అయితే చెప్పలే ఆయన. ఎన్నికల్లో ఆయన ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత ఆయన జై భారత్ మాతాకి జై అని ఎట్లయితే నినాదం ఇస్తారో అదే స్టైల్లో బజరంగ్ బలి నినాదం ఇచ్చారు. ఒకప్పుడు అయోధ్య ఉద్యమం జరిగేటప్పుడు కూడా జై శ్రీరామ్ అని కూడా అనేవాళ్ళు. ఇదేంది, అక్కడ వచ్చినటువంటి ప్రజలకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఒక నినాదం. నేను ఒక పాయింట్ ఏమంటున్నా అంటే, భారతదేశం ప్రాథమికంగా హిందూ మెజారిటీ పాపులేషన్ ఉన్నట్టుగా, హిందువును మనం చాలాసార్లు మతం అని అనుకుంటాం. మతము కల్చర్ రెండు వేరే వేరే కనుక ఈ కల్చర్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీని అర్థం చేసుకోలేక ఇప్పుడు వీరు బజరంగ్ దళ్ అనేటువంటి ఒక సంస్థను నిషేధిస్తున్నామని అన్నారు. అదొక పార్టీ లాగా చూశారు వాళ్ళు. అవును, ఇది నిజంగా అయితే విశ్వ హిందూ పరిషత్ యొక్క అనుబంధ సంస్థ, బీజేపీది కాదు బజరంగ్ దళ్ అనేది. అయితే అనుబంధ సంస్థ ఓ రకంగా విశ్వ హిందూ పరిషత్ మతానికి సంబంధించింది. విశ్వ హిందూ పరిషత్ అనేది మతానికి సంబంధించి, అందులో యువజన విభాగం ఇది. అయితే నేను కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు, విషయం ఎక్కడ మిస్ అవుతున్నారంటే, బజరంగ్ అనే పదము భారతీయుల నరాల్లో ఉంటుంది, ముఖ్యంగా యూత్ యొక్క బ్లడ్లో ఉంటుంది. ఇది ఆ బజరంగ్ అనే పదమే వెరీ మోటివేటింగ్, ఇన్స్పైరింగ్ అన్నట్టు. అటువంటి ఇది ఈ దేశ ప్రజలను మీరు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. నేను మతాన్ని అర్థం చేసుకోండి, మతాన్ని రెచ్చగొట్టాను అని కూడా అంటలేను నేను. కానీ ఈ దేశంలో కామన్ యూత్కు దగ్గరి పదం, క్లోజ్ టు హార్ట్ అని అంటాం. దగ్గరి పదము బజరంగ్ అని.
నినాదం ఇచ్చాడు మోడీ. శక్తికి కూడా ప్రతిరూపము. తర్వాత అంటే ఆదేశ పాలన. అంటే మనము చూస్తే బాగా అంటే ఏదన్నా ఒక గట్టి పని చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒకదాన్ని లేపాలనుకున్నప్పుడు, బలాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడు వెంటనే వచ్చేటువంటి జై బజరంగ్ బలికి అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అసలు నేనేమంటాను అంటే మోటివేషన్, అది బజరంగ్ అనే పదమే వెరీ మోటివేటింగ్. ఇది ఒక్కసారి మిమ్మల్ని ఒక ఎనర్జీ ఇస్తుంది. అది ఎవరికి? భారతీయత అనేటువంటి సంస్కృతిలో నుంచి వచ్చిన వాడికి, ఈ దీంట్లో లేని వాడికి, దీని నుంచి డిస్కనెక్ట్ అయిన వాడికి ఇది అర్థం కాదు. మతాన్ని కాసేపు పక్కకు పెట్టారు. అవునవును. కానీ దేశ ప్రజలను అర్థం చేసుకోండి. దేశ ప్రజల యొక్క ఈ రక్తం ఏంది, డిఎన్ఏ ఏంది మీరు అర్థం చేసుకోండి. కనుక ఇది అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు మోడీ అది అర్థం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. మీరు విమర్శ కోసము మతము అది ఇది మీరు పులవచ్చు, మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతాం అనవచ్చు, మీరు ఎన్నైనా అనవచ్చు. కానీ నేను మీతో అపీల్ చేసేది ఏంటంటే మీరు అర్థం చేసుకోండి బాబు ఈ దేశ ప్రజలు ఏంటి అనేది. వాట్ ఈస్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్. ఓన్లీ మీరు ఎలక్షన్ ఇంజనీరింగ్లో ముస్లింలను కాస్త ఎట్లా వేసుకుందాం అనే తాపత్రయంలో ఇక్కడ మనోభావాలను దెబ్బతీస్తున్నారు కదా. ఎందుకు ఈ బ్యాలెన్స్ను కోల్పోతున్నారు? మీరు దెబ్బతిన్నారు. మీరు ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు పిఎఫ్ఐ ఏర్పాటు తర్వాత దేశంలో అనేక రాజకీయ పరిణామాలు జరిగినాయి. మీరు అన్నట్టు చాలా వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది, స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయింది పిఎఫ్ఐ. అసలు ఎందుకు పిఎఫ్ఐ ఏర్పాటు అవుతుంది? ఆ పిఎఫ్ఐ ఏర్పాటుకు మూలం కారణం ఏంది అసలు? ఇక్కడ మన దేశంలో ఒక స్పేస్ గ్యాప్ వచ్చింది. ఇది అంటే ఇవేమో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఎన్నో పనిచేస్తుంటాయి, మన దేశంలో కూడా అలా పనిచేస్తున్నాయి. మనందరికీ తెలుసు ఇస్లామిక్ బ్రదర్హుడ్ అంటే ఏందో. ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఈజ్ నోవే రిలేటెడ్ టు యువర్ నేషనాలిటీ. అంతే. అందుకే ఈమెన్ అంబేద్కర్ కూడా అన్నాడు ఏంటంటే నువ్వు ముస్లిం అండ్ హిందూ ఎట్ ఏ టైమ్ అదేంటి సన్స్ ఆఫ్ వన్ మదర్ ల్యాండ్ కాలేరు వీళ్ళు ఎప్పుడు కూడా అని ఆయన్నే స్వయంగా అన్నాడు. అంబేద్కర్ ప్రాపర్గా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ముస్లిం లాయల్టీ ఎప్పుడు కూడా మతానికి ఎక్కువ ఉంటుంది, మోర్ టు రిలీజియన్, లెస్ టు మదర్ ల్యాండ్. అందుకే వీళ్ళకు నేషన్హుడ్ అనేది బార్డర్స్ను క్రాస్ అయి ఉంటుంది. వీళ్ళ లాయల్టీ ఇండియన్ బార్డర్స్కు క్రాస్ అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఐఎస్ఐఎస్ కూడా ప్రపంచం అంతా ఉన్నటువంటి ముస్లిం బ్రదర్హుడ్ను ప్రోత్సహిస్తుంది. ప్రోత్సహించి ఇది ఇస్లామిక్ రాజ్యాన్ని ఈ భూమి పైన స్థాపించాలనేది వాళ్ళ తాపత్రయం. అందుకని వాళ్ళు అదే ఫిలాసఫీని ఇక్కడ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పిఎఫ్ఐ సంస్థ చాలా స్లోగా, ప్రారంభంలో బిగినింగ్లో స్లోగా ఉంది, కూల్గా ఉన్నది. పైనుంచి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పూర్ ముస్లిమ్స్ కాపాడుతాం, మేము డైవర్సిటీని మేము ఎంకరేజ్ చేస్తాము, తర్వాత ఈక్వాలిటీని మేము ఎంకరేజ్ చేస్తాము. ఇలాంటి కొన్ని మంచి దీంతో ముందుకు వచ్చింది, ప్రజల ముందు పెట్టింది. ఇది కూడా చెప్పండి, దళిత్ ముస్లిం యూనిటీ అని కూడా ఒక యూనిటీ గురించి కూడా వాళ్ళు ప్రొపగేట్ చేశారు. ఆ విధంగా దేశంలో ఏంటంటే ఒక పట్టు కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తోడ్పాటు రావడంతో వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అవుతున్నాయి, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ను క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేకపోయారు. తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చింది, దాన్ని పరిశీలించడం, ఏం జరుగుతుంది దేశంలో అనేది ఇంటర్నల్గా వీళ్ళంతా కూడా దీంట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఏకదమ్ మీకు బయటకు వచ్చింది కేరళలో ఎక్కడ అంటే ఆయన టీజే జోసెఫ్ అనేటువంటి టీచర్ 2010 అనుకుంటాను ఒక టీచర్ ఆయన క్వశ్చన్ పేపర్లో కొద్దిగా ఒక ప్రశ్న ఇస్లాంకు వ్యతిరేకమైనటువంటి ఒక ప్రశ్న వేశాడు అనేది కారణం. అది కనుక బ్లాస్ఫమీ కింద కనుక మత వ్యతిరేకమైన ప్రశ్న వేస్తావా నువ్వు, ఇంత ధైర్యమా నీకు అని 2 చేతులు నరికి నరికేసినారు. 13 మందికి శిక్ష పడ్డది దాంట్లో. అప్పుడు తేలింది వీళ్ళు ఎవరు, అసలు ఈ చంపిన వాళ్ళు ఎవరు అని. అంటే వీళ్ళంతా కూడా పిఎఫ్ఐ కార్యకర్తలు. అదే ఆ తర్వాత వీళ్ళ విశ్వరూపం ఒక్కొక్కటి బయటకు వచ్చింది. ఆ తర్వాత మెల్లగా 2010-11 అనుకుంటాను హైకోర్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. లవ్ జిహాద్ అనే పదము అప్పుడే మొదటిసారి బయటకు వచ్చింది. కోర్టు ఏమన్నది అంటే ఈ దేశంలో దీని విషయంలో
పూర్తి స్థాయి విచారణ జరపండి. ఒక కేసులో జరిగింది, ఆ అమ్మాయి కన్వర్ట్ అయింది, తర్వాత షాజహాన్ అని పేరు ఉంది, వాడు MBA అమ్మాయిని ట్రాప్ చేశాడు, తర్వాత అమ్మాయి మతం మార్చుకున్నది, ఆ మతం మార్చుకున్న అమ్మాయి తీవ్రవాదిగా తీసుకెళ్లారు, తల్లిదండ్రులు ఓపెన్గా మీడియా ముందుకు వచ్చారు, చెప్పారు. కోర్టు కూడా ఏం చేసిందంటే ఇటువంటి కేసులు ఇంకా కొన్ని బయటకు వచ్చేసరికి ఇది లవ్ జిహాద్ అనే వర్డ్ మొదటిసారి బయటకు వచ్చింది. అందుకే హైకోర్టు మొదటిసారి కేరళ హైకోర్టు ఏమన్నది అంటే ఇలాంటివి ట్రాపింగ్ ఆఫ్ గర్ల్స్, హిందూ గర్ల్స్ ఆర్ అదర్ రిలీజన్, గర్ల్స్ ఆఫ్ అదర్ రిలీజన్ ఏదైతే జరుగుతుందో దాన్ని లవ్ జిహాద్ అనే పదం పెట్టకపోయినా దీని మీద విచారణ జరపండి. అంటే ఇది ఓ రకంగా అయింది అని అంటే ప్రేమ పేరున కుట్ర జరుగుతుంది కనుక ఈ కుట్రలు ఎన్ని జరుగుతున్నాయి ఏందని హైకోర్టు అడిగింది. ఆ తర్వాత బయటికి తీస్తే ఈ PFI లేకపోతే క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కన్నూరు లాంటి ప్లేసెస్లో చాలామందిని ABVP RSS సంబంధించిన వాళ్ళను ఖతం చేయడం లాంటివి బయటకు వచ్చినాయి కేసులు. సో దీంట్లో మీరు కనుక చూస్తే చివరికి ఏమైపోయిందంటే ఒక్క హిందూ గర్ల్సే కాదు, క్రిస్టియన్ గర్ల్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్ళారు. సుమారుగా 3,000 మంది వాళ్ళు లెక్క చెప్తా ఉన్నారు. ఇంతమంది అమ్మాయిలు అదృశ్యమైపోయారు, ఏమైందో తెలియదు, అదృశ్యమైపోయారు. సో ఇది ఈరోజు కేరళ కాదు, దేశమంతా ఇది స్ప్రెడ్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే ఉమెన్ చాండీ అన్నట్టు నాకు గుర్తుంది ఇప్పటికి కూడా ఒక స్టేట్మెంట్ ఏంటంటే దే వాంట్ టు కన్వర్ట్ కేరళ ఇంటూ ఇస్లామిక్. అచ్యుతానందన్ చెప్పాడు, ఎవరు CPM ముఖ్యమంత్రి, అంటే PFI అంతే దే వాంట్ టు కన్వర్ట్ ది కేరళ ఇంటూ ముస్లిం మెజారిటీ స్టేట్ అని చెప్పాడు ఆయన. కనుక మీ ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఈరోజు కమ్యూనిస్టులు అపోజ్ చేస్తున్నారు, PFI బ్యాన్ గురించి మాట్లాడుతున్నారు. మీ ముఖ్యమంత్రి చెప్పాడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు కదా ఇవన్నీ కూడా. 2,300 మంది లెక్క చెప్పాడు ఆయన, ఇప్పటికీ కన్వర్ట్ అయ్యారు, అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పారు. కనుక ఖర్గే లాంటి వాడు ఏమేమంటాడు, మాకు సపోర్ట్ చేస్తే చేయండి, మాకు అభ్యంతరం లేదా అని మాట్లాడతారు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే కేరళనే కాదు దేశం అంతా కూడా ఈ కుట్ర అనేది జరుగుతూ ఉంది. మీరు నేను అనుకుంటా ఇక్కడ రాజస్థాన్లో ఉదయ్పూర్ దగ్గర కన్నయ్య లాల్ అనేటువంటి ఒక టైలర్, నూపూర్ శర్మ ఇష్యూ అయిన తర్వాత ఆమెకు సపోర్ట్ గా వాడు ఒక దీంట్లో పోస్ట్ పెడితే కసక్కన గొంతు తీసేశారు కదా, తల నరికేశారు కదా, PFI కదా దాని వెనకాల ఉన్నది. ఎన్ని కేసులు ఇటువంటివి, నరహంతకులు వీళ్ళు. అంటే ABVP కార్యకర్తను కూడా, ఇది కేరళలో ABVP కార్యకర్తను కాలేజీ పోరాన్ని చంపేశారు. తర్వాత మహారాష్ట్రలో ఉమేష్ అనేటువంటి వాడిని చంపారు. ఏంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ను చంపేసిన చరిత్ర ఉంది. ఇక్కడ మొన్న కర్ణాటకలో బజరంగ్ దళ్ పిల్లాడిని 22 years ప్రవీణ్ నెట్టార్ అని చెప్పేసి దళితుని చంపేశారు. వీళ్ళన్నిట్లో కూడా మీకు PFI హస్తం ఉంది. అదే ఎన్ని దుర్మార్గాలు చేశారు. ఇవే కాదు, ఢిల్లీ CAA అప్పుడు చేసినటువంటి వీటిల్లో ఇది ఢిల్లీలో జరిగినటువంటి మొత్తం ఈ కుట్ర ఏవైతే రోడ్ రైడ్స్ అన్నిట్లో కూడా వీళ్ళు బయటపడ్డారు. వీళ్ళే ఉన్నట్టుగా బయటపడ్డాయి. అకౌంట్స్లోకి పెద్ద హ్యూజ్ అమౌంట్ వచ్చింది CAA ఉద్యమాన్ని నడపడానికి. ఇవన్నీ కూడా రికార్డ్స్లో ఉన్నాయి ఇప్పుడు. సార్ మీరేమో ఇవన్నీ చెప్తా ఉన్నారు, కానీ PFI అంటే ఒక స్వచ్ఛంద సంస్థ, పేద ప్రజలను ఆదుకునేటువంటి సంస్థ. మనకు హైదరాబాద్లో కూడా అనేక మంది టేలా బండ్లు తీసుకునే వాళ్ళందరికీ బండ్లు ఉచితంగా ఇస్తే వాటిపైన ఇది ఒక సంస్థ పేరు కనబడతా ఉంటుంది. సరే PFI ఉండకున్నా ఒక సంస్థ పేరు కనబడతా ఉంటుంది, వాళ్ళందరికీ ఫ్రీగా టేలా బండ్లు ఇచ్చినటువంటి దృశ్యం మనకు హైదరాబాద్లో కనపడుతుంది. ఇవన్నిటి వెనుక PFI ఉంది. PFI ఒక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది, ఎడ్యుకేషన్ను ప్రేరేపిస్తున్నది, యూత్కి అంటే రకరకాల ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లోపల స్వయం సమృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. మీరేమో పూర్తిగా అగెన్స్ట్గా చెప్తున్నారు. PFIకి సంబంధించి ఈ కోణం కూడా ఉంది అంటున్నారు, దాన్ని ఎట్లా చూడాలి మరి? అవును, అంటే ఆ కోణం ఉంది అనేది పైకి కనపడుతున్నటువంటి విషయము. వాళ్ళు బిగినింగ్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఈవెన్ మీరు కనుక చూస్తే అప్పుడప్పుడు పరేడ్ లాంటిది కూడా చేస్తుంటారు. వాళ్ళు RSSను కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుంటారు, పరేడ్ చేస్తుంటారు. తర్వాత అక్కడక్కడ సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు ఈ రంజాన్ అప్పుడు పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేసేది
ఇస్లాంలో ఒక కల్చర్ అది. దాన ధర్మాలు చేయడము, ధనికుడు పేదోడికి సహాయం చేయడం అనేది ఇస్లామిక్ కల్చర్ అది. అది వాటిని కంటిన్యూ చేస్తూనే యాంటీ నేషనల్ యాక్టివిటీస్, తర్వాత పాపులేషన్ పెంచుకునేటువంటి యాక్టివిటీస్, హిందువుల యొక్క పాపులేషన్ తగ్గించే యాక్టివిటీస్, క్రైస్తవుల పాపులేషన్ తగ్గించే యాక్టివిటీస్, ఇవన్నీ కూడా పిఎఫ్ఐ చేస్తున్నటువంటి నిజాలు. అంటే ఇన్ని మర్డర్స్ అయిన తర్వాత కూడా మనము పిఎఫ్ఐ అనేది ఇంకా శాంతికి చిహ్నం అని అనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందుకే దేశ ప్రజలు కూడా గుర్తించాలి, ప్రభుత్వాలు కూడా వీటిని ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళు చేసేటువంటి వాటిని. ముఖ్యంగా రాజకీయాలు ఆడేటప్పుడు నా అపీల్ ఏంటంటే, మీరు దేశ వ్యతిరేకమైనటువంటి వాళ్లకు మద్దతు పలకకండి. సో తప్పని చెప్పండి, ఒప్పుని చెప్పండి. బీజేపీని మీరు బజరంగ్ దళను మీరు బ్యాన్ చేయడానికి పిఎఫ్ఐ గొప్పదే అని మాత్రం మీరు సమర్థించకండి. దాన్ని తీసుకెళ్ళి పిఎఫ్ఐతో కంపేర్ చేయడం ఉంటుంది. మీరు బజరంగ్ దళ్ ఎక్కడైనా రైట్స్ చేసినాయి, ఎక్కడైనా ముస్లింలను చంపారు, లేకపోతే ఇంకేదైనా రక్తపాతం చేశారు, లేకపోతే ప్రజలను వేధించారు, ఇవి రికార్డ్స్ చేయండి. మీరు రికార్డ్ చేసి కోర్టులో పెట్టండి. ఇంకోటి బ్యాన్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు. కోర్టు అనేది ఊరికే లేదు, చెక్ చేస్తుంది, చూపించాల్సి వస్తుంది ప్రభుత్వం. ఎవిడెన్స్ అంతా కూడా చూపించాలి. ఎన్నిసార్లు బ్యాన్ చేశారు ఆర్ఎస్ఎస్ను? మీరు చేశారు కదా. ఇదే కాంగ్రెస్ చేసింది కదా. సర్దార్ పటేల్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు 4 సార్లు చేశారు కదా. చేస్తే మరి ఎందుకు ఎత్తేసారు? ఎత్తేయడానికి కారణం కోర్టు అన్నాడు. కోర్టులో మీరు ప్రాపర్ ఎవిడెన్స్ కనుక చూపించకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. కనుక ఇప్పుడు ఎమోషనల్గా మీరు ఎలక్షన్స్లో వాడుకోవచ్చు తప్పితే అది పనిచ్చేది కాదు. సార్, ఇప్పుడు బజరంగ్ దళ్ ఒక విశ్వ హిందూ పరిషత్కి ఒక యూత్ వింగ్. విశ్వ హిందూ పరిషత్ మతాన్ని అంటే విస్తరించడం కోసమో, లేకపోతే మతాల్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చడం కోసమో ఏర్పాటైన ఒక సంస్థ. దానికి బజరంగ్ దళ్ అనుబంధంగా ఉన్న సంస్థ. కానీ గుజరాత్ లాంటి అల్లర్లు జరిగినప్పుడు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో అనేక రకాల మత ఘర్షణలు జరిగినప్పుడు ప్రధానమైనటువంటి భూమిక బజరంగ్ దళే పోషిస్తుంది. కాబట్టి బజరంగ్ దళని ఎందుకు నిషేధించొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. కరెక్టే. మరి మీరు ఎందుకంటే ఇన్నాళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నది. మీరు గుజరాత్ రైట్స్ విషయంలో కూడా మీరు ఆ సబర్మతిలో 60 మంది కరసేవకులను చనిపోయింది, తగలబెట్టింది, నిప్పు మంట పెట్టి తగలబెట్టింది, అవన్నీ పక్కకు పెడతారు, అది చర్చ చేయరు. మీరు ఎంతసేపు తర్వాత జరిగిన రియాక్షన్ ఏదైతే ఉందో, ప్రజలు తిరగబడ్డారు, చాలామంది ముస్లింలను చంపారు, హిందువులు చంపారు, ఇదంతా చరిత్ర. కాకపోతే మీకున్న సమస్య ఏంది అంటే, ఎంతసేపు దాన్ని ఎత్తుతారు, మాట్లాడతారు, రాజకీయం ఆడతారు, కానీ వాళ్ళను శిక్షించండి అని అంటున్నాను. బజరంగ్ దళ్ సీరియస్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి కోర్టులో పెట్టి శిక్షలు వేయండి. ఎంతసేపు మాట్లాడము, పాలిటిక్స్, ఎన్నికల సమయంలో దాన్ని లేవనెత్తడము, లేకపోతే ఎవడో బీబీసీ వాడు 20 ఏళ్ళ తర్వాత లేవనెత్తి కూడా కోర్టు జడ్జిమెంట్లు అయిపోయినాయి. దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా? ప్రతిక్రియగా ఇది ప్రజలందరూ సబర్మతి తగలబడ్డందుకు ప్రతిక్రియగా జరిగిందా? మీరు మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసిందా అనేది మీరు అన్నారు కదా. 20 ఏళ్ళు అయింది కదా, అది ఇంకా పాడిందే పాడరా అనే పద్ధతిలో ఏంది ఇది? తీర్పులు హైకోర్టు, సుప్రీంకోర్టులు అన్ని తీర్పులు అయిపోయినాయి కదా, మీ ప్రభుత్వమే ఉన్నది కదా. అవును. అయినా బీబీసీ వాడు వీడు విదేశాలు అందరు కూడా వచ్చి ఇంకా మన మీద బురద చల్లడానికి, ఈ దేశంలో న్యాయమే లేదు అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటే మీకు ఎందుకు అంత ఆనందం? ఈ దేశంలో న్యాయం ఉంది, న్యాయము చెప్పడానికి కోర్టులు ఉన్నాయి, కోర్టులను ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు. బజరంగ్ దళ్ కాకపోతే విశ్వ హిందూ పరిషత్ ఎవరైనా సరే మీరు బ్యాన్ చేయాలనుకుంటే బ్యాన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవిడెన్స్ ఇవ్వండి, కోర్టుకి ఇవ్వండి అని. అది అదే తాపత్రయంతో కదా ఇప్పుడు వచ్చిన సినిమాను కూడా మీరు బ్యాన్ చేస్తున్నారు. కేరళలో కూడా దారుణాలు జరిగినాయి. కేరళ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నరేంద్ర మోదీ గారేమో ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా, ఉగ్రవాదం అంటే ఏందో చూపించినటువంటి సినిమా అని చెప్పి స్వయంగా మోదీ గారు కర్ణాటకలో కేరళ ఫైల్స్ అనేటువంటి సినిమాను పేరు చెప్పినారు. కానీ కమ్యూనిస్టులు ఏమంటున్నారంటే, లేకపోతే ఇతర మోదీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, మోదీ ఒక సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నాడు అనేది ఒకటి చెప్తూ, అసలు ఆ సినిమాలో అది ఏం జరగలేదు, వాళ్ళంతా అభూత కల్పనలు చెప్తా ఉన్నారు, అన్ని వేల మంది ఎక్కడ తప్పిపోలేదు, ఎక్కడ మిస్ కాలేదు, అదంతా ఒక అభూత కల్పన అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూడాలి దీన్ని? ఈ సినిమా ట్రయల్ వచ్చింది ముందుగా, ఎప్పుడు 26th of April అనుకుంటా సార్.
అప్పటి నుంచి సెన్సేషనల్ అయిపోయింది. ఇది కేరళ ఫైల్స్, కేరళ స్టోరీ అని. అవును, కేరళ స్టోరీ. అవును. ఎంత పాపులర్ అయిపోయిందంటే వెంటనే వచ్చినటువంటి మాట దీన్ని బ్యాన్ చేయాలి అని. ముఖ్యంగా ఈ వీళ్ళు ఉంటారు కదా, లెఫ్ట్ బెంట్ ఆఫ్ మైండ్ అండ్ కాంగ్రెస్, వీళ్ళంతా కూడా వెంటనే బ్యాన్ చేయాలి, కొంపలు మునిగిపోతూ ఉన్నాయి అది ఇది అని. నేను ఏమంటున్నా అంటే ఎవరైతే దీన్ని బ్యాన్ చేయాలంటున్నారో వీళ్ళ చరిత్ర కనుక చూసినట్టయితే ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు వీళ్ళే. అవును కదా. ఇది ఎంత దూరం మాట్లాడతారు అంటే వీళ్ళు మేము ఏదైనా స్లోగన్స్ ఇవ్వడానికి అంటే మాకు హక్కు ఉంది, ఇండియన్ బ్రేక్ చేస్తామనడానికి కూడా మాకు హక్కు ఉంది అని అంటారు. తుక్డే తుక్డే అనే నినాదాలు ఇస్తారు కదా. సో అంత స్వేచ్ఛ కావాలి మాకు, అంటే దేశాన్ని ముక్కలు చేస్తామని అంత స్వేచ్ఛ కావాలి మాకు. బీబీసీ లాంటి వాళ్ళు దేశ వ్యతిరేకంగా తీసుకొస్తే మీరు బ్యాన్ ఎందుకు చేస్తారు దాన్ని? కనుక బీబీసీ దీన్ని అంతా కూడా డాక్యుమెంటరీని అనేక యూనివర్సిటీస్లో వీళ్ళే డిస్ప్లే చేశారు కదా. ఏంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేదే చెప్తూ కనుక వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా. కనుక మన దేశాన్ని బానిసలు చేసి మనల్ని పరిపాలించిన కొన్ని వందల ఏళ్ళు మనల్ని అనేక అకృత్యాలు మన మీద చేసి దాని నుంచి పోరాటాలు చేసి బలిదానాలు చేసి స్వతంత్రం సాధించుకున్నాం. ఆ బీబీసీ చెప్పేది ఇప్పుడు వీళ్ళకి వేదం. ఆ బీబీసీ చెప్పేది ఏం చెప్తుంది? అది కూడా అంటే ఏదో గుజరాత్ రైట్స్ గురించి మరో 70 ఏళ్ళ తర్వాత మేము ముందుకు తెస్తే ఇది మేము చూడాలి ఈ సినిమా, లేకపోతే మేము వినాలి వీళ్ళు బీబీసీ బ్రిటిష్ వాడు చెప్పే ఇంత భావదారిద్ర్యం వీళ్ళకు ఉంది. కనుక దానికోసం వాక్ స్వాతంత్రం అని మాట్లాడే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏమంటున్నా అంటే నో బ్యాన్ కేరళ స్టోరీ అని మాట్లాడతారు. వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడతారు కదా మీరు, మరి ఇక్కడ ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నా ప్రశ్న. ఒకటి, మీరు దీంట్లో కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. 32,000 మంది అమ్మాయిలు ఎక్కడ మిస్ అయ్యారు? అంత సంఖ్య ఇది అంతా కూడా ఎగ్జాగ్జరేషన్ ఇది అని మీరు చెప్పినటువంటి ఇది. అసలు సినిమాలన్నీ ఎగ్జాగ్జరేషనే ఉంటాయి, ఎప్పుడు అతి ఉంటాయి. బాలకృష్ణ ఎప్పుడైనా 1000 మందిని చంపేస్తుంటే మీరు ఎప్పుడైనా అడిగారా సినిమాలలో? ఆయన బాలకృష్ణ అంతే, ఆయన చంపుతాడు అంతే. లేకపోతే ఓ రజనీకాంత్ ఓ ఫైట్ చేస్తాడు. లేకపోతే బాహుబలి సినిమా ఉందండి, బాహుబలి సినిమా ఏముంటుందండి? ఒక మనిషికి తీసుకెళ్ళి ఒక శివలింగాన్ని మోసుకొని రాతి శివలింగాన్ని మోసుకెళ్ళడం కాని నుంచి చూస్తే అనేక విషయాలు, చెట్లను మొత్తం వేళ్లతో పీకేస్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రశ్నిస్తారా? సినిమా లాగా చూడాలి. 32 అట్లా మీరు వాదిస్తే దానికన్నా నిలబడాలి. లేదు ఇది చరిత్ర అని మీరు అంటున్నారా? చరిత్ర ఆ చరిత్ర అయితే మీరు డిస్కస్ చేయాలి. చరిత్ర అయితే 1 జరిగినా 5 జరిగినా 10 జరిగినా 1000 జరిగినా చరిత్రనే అయితే కదా, అసలు జరగలేదు అని చెప్పడానికి లేదు. సినిమా బేసికల్ గా ఇది సినిమా కనుక ఇది చరిత్ర కాదు, హిస్టరీ క్లాస్ కాదు. మీరు రోమిలా తాపర్ రాసినటువంటి చరిత్ర పుస్తకం కాదు ఇది. కనుక మీరు చరిత్రగా చూస్తున్నారు, దాంట్లో ఎలా తప్పులు పట్టాలి చరిత్రలో అనేది మీకు అలవాటు. కనుక 32,000 కాదు అంటే ఎన్ని వేలు మరిపోని చెప్పాలి, అదన్నా చెప్పండి. 3,000 అని చెప్పండి. మరి 3,000 మంది అమ్మాయిలు గాయప అయిపోతే ఏమనకుండా ఊసుకున్న ఈ దేశం నోరు మూసుకోవాలంటున్నారా మీరు? కనుక ఇవి కోర్టు కూడా సుప్రీంకోర్టు వరకు పోయారు మీరు అందరూ దాన్ని బ్యాన్ చేయాలని. కోర్టు ఏమని చెప్పింది? సో బేసికల్గా దెర్ ఈస్ నథింగ్ అఫెన్సివ్ ఇన్ దిస్ సినిమా, దెర్ ఈస్ నథింగ్ అగెనిస్ట్ ఎనీ రిలీజియన్ ఎక్సెప్ట్ ISIS. ఒక తీవ్రవాద సంస్థ ISIS లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి ఉంది తప్పితే, టెర్రరిజం గురించి ఉగ్రవాదం గురించి ఉంది తప్పితే మతం గురించి లేదు ఎక్కడ లేదు. అవును అని కోర్టు చెప్పింది. కోర్టు చెప్పాకన్నా నోరు మూసుకోవాలి కదా, మీకు ఆ విజ్ఞత కూడా లేదు. కనుక ఇది నా పాయింట్ ఏంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమా. మీరు గొప్ప పని ఏం చేశారంటే మీరు ట్రయల్ రాగానే దీనికి కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెట్టి అవసరం లేకుండా చేశారు. పబ్లిసిటీ చేసినారు. 5th అనుకుంటాను, మన 5th or 6th సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రజలు తండోపతండాలుగా పోవడం మొదలుపెట్టారు, చూడడం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంతవరకు సినిమా ఇది బాగలేదని అనలేదు. కానీ ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నారు సార్, ఇది కేవలం బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు తీసినటువంటి సినిమా. సేమ్ కాశ్మీర్ ఫైల్స్లో కూడా
ఎగ్జాగరేషన్ చూపించారు, అక్కడ అట్లా జరగలేదు. ఒక మతాన్ని తక్కువ చేసి చూపించడం కోసం, ఒక మతము పూర్తిగా ఉగ్రవాదుల చేతుల్లో ఉంది, ఆ మతంలోనే ఉగ్రవాదం ఉంది అని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరికాదు అని అంటా ఉన్నారు. మరి దాన్ని ఎట్లా సమర్థం? నిజంగానే ఒక ఉగ్రవాదులు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఒక మతమే ఉగ్రవాదం కాకూడదు కదా. మీరు ఒక మతాన్ని మొత్తం ఉగ్రవాద మతంగా చూపించేటువంటి ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? చాలాసార్లు ఈ వాదన వస్తూ ఉంటుంది, ఏదంటే ఉగ్రవాదానికి మతం లేదు అని. అది మంచిదే, అట్లా అనడం తప్పేం కాదు. ఉగ్రవాదానికి మతం లేదు అని మీరు అంటారు కదా, హిందూ ఉగ్రవాదం అని ఎందుకు మాట్లాడతారు మరి? రెండిటికి పొంతన ఉందా? మీరే మాట్లాడతారు కదా. మణిశంకర్ అయ్యర్ గారు దాన్ని వీళ్ళంతా కూడా చిదంబరము లేకపోతే మణిశంకర్ అయ్యర్లు మీరే కాయిన్ చేశారు కదా హిందూ ఏం తెగింపు అంటారు దాన్ని? ఎంత బరి తెగింపు ఉండాలి? ఎట్లయితే బజరంగ్ దళను బ్యాన్ చేయండి అంటారో అదే పద్ధతిలో మీరు హిందూ ఉగ్రవాదం అనే వర్డ్ కాయిన్ చేశారు. అంతేకాదు, మీరు చెప్పిన దాంట్లో మీరు అన్నారు కదా, ఏమంటారు, ఒక మతాన్ని బ్లేమ్ చేసే పద్ధతిలో అని మాట్లాడుతున్నారు కదా. ఆ మతం గురించి వచ్చినప్పుడు, ఇస్లాం అనే మతం గురించి వచ్చినప్పుడు మీ వాయిస్ ఏమని అంటది అంటే, మతానికి అదేంటి ఉగ్రవాదానికి మతం లేదని మాట్లాడతారు, లేకపోతే పేదరికం వల్ల ఉగ్రవాదం వస్తుంది అని కొందరు మాట్లాడతారు, లేకపోతే చదువు లేనందుకు ఉగ్రవాదం వస్తుంది అని మాట్లాడతారు. అన్నీ కూడా ఈ వాదనలు అన్నీ కూడా వాదనకు నిలబడే అంశాలు కాదని నేను అంటున్నాను. ఒసామా బిన్ లాడెన్ పేదరికం వల్ల టెర్రరిస్ట్ అయ్యాడా అండి? నాకు అర్థం కాదు. లేకపోతే చదువు లేక ఉగ్రవాద అయ్యాడా? చదువుకున్నాడే, గొప్ప చదువులు చదివిన వాళ్ళే కదా వాళ్ళంతా కూడా. వాడు ఎవడు అల్జహారీ అని అల్ఖైదా తర్వాత వాడు ఒసామా బిన్ లాడెన్ తర్వాత లీడ్ చేశాడు. అల్జహారీ డబుల్ PhD చేశాడు వాడు. అవును, వీళ్ళంతా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళే. ఒసామా బిన్ లాడెన్ కూడా సివిల్ ఇంజనీరింగ్ అనుకుంటా వాడు చదివింది. తర్వాత వాళ్ళ నాన్న మొత్తం దేశంలోనే రిచెస్ట్ మ్యాన్గా రికార్డ్స్లో ఉన్నాయి. కనుక డబ్బు పేదరికంతో వచ్చింది కాదు ఈ ఉగ్రవాదం, లేకపోతే చదువు లేక అది WTOను పోయి 2 ఫ్లైట్లు తీసుకుపోయి కొట్టేసినటువంటి వాడు అదేంటి పైలట్ ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో వాడు. అంతే కదా, పైలట్ అంటేనే హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నాడే పైలట్ అవుతాడు. ఇవన్నీ ఆపరేషన్స్ ప్రపంచంలో చేయగలిగిన వాళ్ళు చదువు లేని వాళ్ళు కాదు, పేదవాళ్ళు కాదు. వీళ్ళు మతం అనేటువంటి మూఢత్వంతో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ. కనుక ఈ వాదన ఏది కూడా సరి అయింది కాదు. కనుక ఈ సినిమాలో ఇస్లాం మీద చేస్తున్న దాడిగా కొందరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే, మీరు అనవసరంగా ఎందుకు ముస్లింలను అందరినీ కూడా PFIతో లేకపోతే SDPIతో క్యాంపస్ ఫ్రెండ్తో ఒకటి చేస్తున్నారు? వీళ్ళంతా ISI ఉగ్రవాదులు ఏమన్నా? ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, మీరే అన్నారు కదా. ఉగ్రవాదం ఉన్న వాళ్ళంతా ముస్లింలు కాదు, మతం లేదు. అందుకే దేశంలో ముస్లింలను అందరినీ కూడా మీరు ఉగ్రవాదులుగా చూడకండి. వాళ్ళను అనవసరంగా PFI తోటి వాటితోటి మీరు లింకప్ చేయొద్దు. కొందరు మాత్రమే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అందుకే ఈ సినిమాను మనం ఎట్లా చూడాలంటే, ఎంత చక్కటి స్టోరీ. అదేంది, 3 అమ్మాయిలు హీరోయిన్స్గా పెట్టి, అమ్మాయి పేరు ఆదా శర్మ మెయిన్ హీరోయిన్గా ఉంది. ఇంకా 2 అమ్మాయిలు, 3 అమ్మాయిల స్టోరీ. ముగ్గురిని తీసుకురావడానికి సుదీప్ సేన్ అనేట ఆయన ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో చాలా కష్టపడ్డాడు ఆయన. ఎందుకంటే PFI లేకపోతే ఈ సంస్థలను ఎక్స్పోజ్ చేసే సినిమా ఇది కనుక ఎవరు రారు ముందుకు. పెద్ద హీరోయిన్స్ ఎవరు రాలేదు. మీరు పెద్ద థియేటర్స్ అన్ని కూడా ఇప్పుడు బ్యాన్ చేశాయి కేరళలో. మీరు చెప్తున్న కమ్యూనిస్టులు పోయి థియేటర్ల ముందు ధర్నాలు చేస్తారు. ఐనాక్స్ లేకపోతే ఇటువంటి థియేటర్స్ ఆల్రెడీ వాళ్ళు బ్యాన్ చేశారు, మా దగ్గర రావద్దు ఈ సినిమా అని చెప్పేసి. సినిమా ముఖ్యంగా కేరళలో సినిమాలు చాలా వస్తాయి. చాలా సినిమా ఇండస్ట్రీ అనేది కేరళలో చాలా ఉంది. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు కేరళ సినిమాల గురించి చూస్తే. ఒక దర్శకుడు, ఒక నిర్మాత, కొంతమంది సినిమా టీం అందరూ కూడా దగ్గరికి వస్తారు. ఒక సినిమా అని చెప్పేసి దాన్ని షూటింగ్ స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఎక్కడో ఇది అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఆ పేరు మీద అకౌంట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే మనీ, ఈ హీరోకింత, హీరోయిన్కి ఇంత, వీళ్ళకింత, టెక్నీషియన్స్కి ఇంత, ఫోటోగ్రఫీకి ఇంత అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు వైట్ అయిపోతాయి.
దీనికి ఎక్కడ లెక్క ఉండదు. ఆ సినిమానే రిలీజ్ కాదు బయటికి. ఇలాంటివి మీరు వందల అకౌంట్స్ ఉన్నాయి అక్కడ. అదే అంతా కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నటువంటి డబ్బు. కేరళలో సినీ మాఫియా. తర్వాత మీరు చాలా సినిమాలు చూడండి, లాస్ట్ 10 yearsలో ఒక ముస్లిం హీరో, హిందూ హీరోయిన్ పెట్టేసి సినిమాలు తీస్తుంటారు. ఈ విధంగా టోటల్గా సమాజాన్ని, హిందూ క్రిస్టియన్ అమ్మాయిలను ట్రాప్ చేసేటువంటి ఒక పెద్ద షడ్యంత్రం ఇదంతా కూడా. అదే విషయాన్ని ఈ సినిమాలో తీశారు. నేను చూసినాను చాలా కేరళ సినిమాలు, అంటే తెలుగులోకి 70 వస్తుంటాయి కదా, వాటిలల్లో మొత్తంగా అంత క్రిస్టియానిటీ కూడా బాగా కనబడతా ఉంటుంది. ఇక్కడ అసలు మీకు హిందూ టెంపుల్స్, హిందూ దేవాలయాలు ఉన్నట్టుగా కనబడే. ఒక కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబం క్రిస్టియన్ కుటుంబము, చర్చికి పోవడము, రావడము అంతా ఇదే ఎక్కువ కనబడతా ఉంటుంది. ఎందుకు ఆ రకంగా కేరళలో అంటే అంత ప్రభావం, క్రిస్టియన్స్ ప్రభావం ఉందా, లేకపోతే బలవంతంగా ఆ రకమైనటువంటి రుద్దాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా? పాపులేషన్ కూడా అక్కడ హిందూ పాపులేషన్ 55% అట్లా ఉండే, ఈ మధ్య 45-40 వరకు పడిపోయిందని తెలిసింది. ఇదంతా కూడా కన్వర్ట్ అయింది. ఇస్లామిక్ పాపులేషన్ పెరిగిపోయింది, ముస్లిం పాపులేషన్ పెరిగిపోయింది బాగా. ఈవెన్ క్రిస్టియన్ పాపులేషన్ కూడా పెరగలేదు, అంతే ఉంది. ఆ 15-20 రేంజ్లో ఉంది. కానీ ముస్లిం పాపులేషన్ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది, 25 నుంచి 30 అట్లా వచ్చేసింది. అన్నిటికీ కారణం ఈ యాక్టివిటీసే. కనుక ఈ సినిమాలో వాస్తవం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, మనం ఈ సినిమా ఏంది అంటే, ఈ లవ్ జిహాద్ అనే విషయం కోర్ సబ్జెక్ట్. ఇది జరుగుతుందా జరుగుతలేదా అనేది అనుమానాలు లేవు. ఇప్పుడు కేరళలో జరుగుతూ ఉంది, రెగ్యులర్గా జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. అనేక మంది, 32,000 మంది కాకపోతే 31,000 అనుకుందా, కానీ అమ్మాయిలు డిసపియర్ అయిపోయారు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి కంట్రీస్కు అమ్మాయిలు తీసుకెళ్ళారు. అక్కడ అనేక మంది స్టోరీస్, వాళ్ళ అమ్మ నాన్న తప్పించుకొని వచ్చినటువంటి అమ్మాయిలు స్వయంగా స్క్రీన్ ముందరకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియన్ అమ్మాయిలు కూడా చెప్తా ఉన్నారు, హిందూ అమ్మాయిలు చెప్తున్నారు, మాకేం జరిగింది అనే విషయం చెప్తా ఉన్నారు. వాళ్ళను సెక్స్ స్లేవ్స్గా వాడుకుంటున్నారు. లాస్ట్కు తీవ్రవాదులకు అమ్మాయిలు కావాలి వాడి కోరికలు తీర్చడానికి. దేనికి పనికిరాదంటే ఈ పిల్లను దానికి వాడుకుంటారు లాస్ట్కు. ఇంకా కొందరినైతే మానవ బాంబులకు ఉపయోగిస్తూ ఉన్నారు డైరెక్ట్గా. వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున బ్రెయిన్ వాషింగ్ అవుతుంది, కన్వర్ట్ అవుతున్న ఒక దీంట్లో, ఒక వ్యామోహంలో, తెలియని ఒక భ్రమలో మేము ఏదో గొప్ప పని చేయబోతున్నాం అని చెప్పి దీంట్లో మీరు హిందువుగా ఉండి కన్వర్ట్ అయ్యి ఒక టెర్రరిస్ట్గా మారిపోతున్నావు. ఏది చేత కాకపోతే వాడికి ఒక స్లేవ్గా మారిపోతున్నావు. ఇది నేనేమంటున్నా, ఈ స్టోరీ తీసి ప్రజల ముందు పెడితే మీకు ప్రాబ్లం ఏందని అడుగుతున్నా. దీంట్లో ఎక్కడ ఇస్లాం గురించి లేదే. ఇందులో ఒక అమ్మాయి, హిందూ అమ్మాయి, ఆదా శర్మ చేసినటువంటి అమ్మాయి, ఒక హిందూ కన్వర్ట్ అయితే ఎలా ఉంటుంది లవ్ జిహాదీలో, ఒక క్రిస్టియన్ అమ్మాయి కన్వర్ట్ అయితే ఎలా ఉంటుంది, ఒక కమ్యూనిస్ట్ లేడీ, ఏ దేవుని నమ్మడి కమ్యూనిస్ట్ అమ్మాయి కన్వర్ట్ అయితే ఎలా ఉంటుంది. వీళ్ళ ముగ్గురి స్టోరీ ఇదంతా కూడా న్యూ ఫేసెస్. అంటే జరిగిన కథ అని కూడా చెప్తా ఉన్నారు, ఇది రియల్ స్టోరీ అనే చెప్తా ఉన్నారు. అంత స్టోరీ అంతా నిజమైన కథలే దీంట్లో. ఇప్పుడు హిందూ అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి ఉంది, క్రిస్టియన్ అమ్మాయి ఆ పేరు కూడా ఉంది. వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడారు, టీవీ ముందర మాట్లాడారు, మా అమ్మాయికి ఏం జరిగింది అని. సో దీంట్లో నిజమైన కథనే తీసుకొచ్చి 4 ఏళ్ల రీసెర్చ్ జరిగింది. సినిమా సుదీప్ సేన్ చాలా మామూలుగా చేయలేదు. 4 ఏళ్ల రీసెర్చ్ చేసి నిజమైనటువంటి ఆధారాలు కోర్టన్నా చెప్పాలి, లేకపోతే బాధితులన్నా చెప్పి ఉండాలి. ఇలా ఎవిడెన్సెస్ అన్నీ తీసుకొని వాటి ఆధారంగా సినిమా తయారు చేశారు. కానీ సినిమా వేరు, చరిత్ర వేరు. చరిత్రను యాజ్ ఇట్ ఈస్గా ఏమి ఇవ్వలేదు దీంట్లో. సినిమా అంటే సినిమాటిక్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటాయి. లేకపోతే ఒక లవ్, ఒక పాట, ఇవన్నీ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం ప్రసాద్ గారు దీంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే, ఈ సినిమా చూసి వచ్చాక అక్కడ బయటికి వచ్చే ప్రతి వాళ్ళ కళ్ళలో నీళ్లు కనిపిస్తాయి, నీళ్లు కనిపిస్తాయి. భావోద్వేగానికి గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడనే ఇదే అంశం సార్, దేశాన్ని మొత్తం ఒక భావోద్వేగం వైపు నడిపించి తద్వారా నరేంద్ర మోదీ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, లేదా హిందుత్వ శక్తులు కానీ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక భావోద్వేగాన్ని ప్రజల మధ్యకి తీసుకురావడం, ప్రజల ఆ భావోద్వేగంలో వాళ్ళు ఏం చేస్తున్నాము అనేటువంటి విషయం తెలిసేలోపే ఓటు పడిపోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ భావోద్వేగం మధ్యన జనాల్ని ఉంచి వాళ్ళని ఇటువైపు తీసుకొచ్చి ఆలోచన చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా ఎన్నికలకు పోవడమో లేకపోతే ఇతరతర కార్యక్రమాలు చేయడం, దీన్ని ఏ రకంగా చూడొచ్చు?
అంటే ఈ విమర్శలకు మీ జవాబు ఏంది? అనేక రకాల విమర్శలు వస్తా ఉన్నాయి, ఈ విమర్శలకు జవాబు ఏంది? అది నా మాట కాదు, విమర్శలు వస్తా ఉన్నాయి అనేది ప్రధానంగా అర్థమవుతుంది. ఎన్నికల్లో అన్ని పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొడతాయి. దే ప్లే విత్ ది ఎమోషన్స్ ఆఫ్ ది పీపుల్. మీ రిలీజన్తో, మీ యొక్క క్యాస్ట్తో, మీ యొక్క దేంతో ఒకదాంతో రీజనలిజం తోటి. మన దగ్గర కూడా కేసీఆర్ యొక్క మాటలే కదా మనకు ఈరోజు తెలంగాణ తెచ్చింది. భావోద్వేగాలు రెచ్చగొట్టుడే కదా, దాంట్లో నిజం ఎంతనో అంత తక్కువ. కానీ అయితే దీంట్లో మిస్ అవుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో, ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది అని అంటున్నాను నేను. బజరంగ్ అనే పదంతో హిందువులకు ఉన్న ఎమోషన్ను మీరు అర్థం చేసుకోరా? ఎంతసేపు మీరు పిఎఫ్ఐ వాడి బాధలు, వాడి టెర్రరిస్ట్ బాధలను అర్థం చేసుకుంటావు. ఇక్కడ హిందువులకు బాధలే లేవా, భావోద్వేగాలు లేవా? మరి దాన్ని కొట్టి నీ ఇష్టం ఉన్నట్టు కొడతావా? కానీ కొట్టేటప్పుడు జాగ్రత్తగా కొట్టు. మరి నువ్వు కూడా ప్లే చేస్తున్నావు, వాళ్ళు ప్లే చేస్తున్నారు అనుకుందాం నేను. కనుక భావోద్వేగాల సమస్య కాదు. నా పాయింట్ ఏంటంటే, మీరు కశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది. కశ్మీర్ ఫైల్స్ కూడా మోడీ బయటకు వచ్చి మాట్లాడాడు, సినిమా ప్రచారం చేస్తున్నాడు మోడీ అని అన్నారు. అప్పుడేమీ ఎన్నికలు లేవు మరి. కానీ నేనేమంటున్నా, ఇన్నేళ్ల తర్వాత 2009 ఎప్పుడు అది ఊచకోత చేసినటువంటి విషయము, పండితులను ఒకేసారి 100 మంది 1000 మంది పండితులను ఊచకోతకు వస్తే దిక్కుదోచని పారిపోయి వచ్చి ఢిల్లీలో క్యాంపులు వేసుకున్నటువంటిది ఇది చరిత్ర. కళ్ళ ముందు గుడారాలు వేసుకొని బ్రతికినారు 1000 మంది కదా, పిల్ల పాపతోటి సర్దుకొని వచ్చి ఢిల్లీ వీధుల్లో, ఎక్కడో కాదు ఢిల్లీ వీధుల్లో అన్ని రాజధాని వీధుల్లో గుడారాలు వచ్చి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు లేళ్ళు, వాళ్ళు అన్నీ వదిలిపెట్టి, వాళ్ళ వృత్తులు అన్నీ వదిలిపెట్టి పిల్లల పాపతో వచ్చి, నీ దేశం ఇది, నీ ప్రభుత్వాలు ఇవి, నిన్ను కాపాడలేకపోయినాయి, నువ్వు రోడ్ల మీద పడితే దీని మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? దీన్ని నిజాన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరే. ఇన్నేళ్ల తర్వాత ఒకడు కశ్మీర్ ఫైల్స్ అనే ఒక ఫైల్ బయటికి తీసుకొస్తే ఎందుకు మీకు అంత కడుపులో మంట? నిజాన్ని ప్రజల ముందు చెప్పడంలో నేనేమంటున్నా, లేట్ అయిపోయింది. కనీసం మోడీ వచ్చాక నిజాన్ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మీరు రెసిస్ట్ చేస్తున్నారు, నిజాన్ని జీర్ణించుకునే స్థితిలో లేరు. అది కశ్మీర్ ఫైల్ నేను సినిమా చూస్తుంటే నాకు ఓల్డ్ సిటీ ఫైల్స్ ఎందుకు తీయలేదు అని అనిపించింది. లేదు, గీడ పక్కల జరిగింది కదా, మొత్తం మనమే కదా ఇండ్లన్నీ ఖాళీ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం కదా, ఎందుకు ఓల్డ్ సిటీలో? ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు కట్టారు, వాటర్ బిల్లులు కట్టారు, అన్ని ప్రపంచం జగమెరిగిన సత్యం కదా ఇది. ఈ దేశంలో ఏం జరుగుతుంది మరి? ఇప్పటికి మీరు చెప్తా ఉంటే అర్థమవుతుంది, చాలా దేవాలయాలు ఓల్డ్ సిటీలో ఇప్పటికీ మూతబడి ఉన్నాయి. పురస్కారాలు లేవు. ఎవరైనా పోయి పూజ చేద్దామంటే చేసుకోవడానికి అవకాశం లేదు. చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు ఏంటంటే, సగం ధరకు పావు ధరకు ఇండ్లు అమ్ముకోవాలి, అమ్మితే వాళ్ళకే అమ్మాలా, లేకపోతే అక్కడ నరకం భరిస్తూ ఉండాలి. ప్రభుత్వం ఏడుంది? అమ్మినప్పుడు కూడా నీకు బయట మార్కెట్లో 100 రూపాయలు ఉంటే వీడు 20 రూపాయలకే కొంటాడు. అరే బ్రతికుంటే చాలా అనే పరిస్థితులు ఉంటాయి కదా. చాలా సార్లు ఇల్లు వాకిలు వదులుకొని వచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో ఆడ ఈడ పండ్లు పూలు అమ్ముకొని బతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు కూడా నీకు గ్రామాల నుంచి పాలు తీసుకొచ్చే పిల్లలు, ఆడపిల్లలు, పాలు పెరుగు కూరగాయలు తీసుకొచ్చే పిల్లలు ఎంతమంది బలి అవుతుంటారు. ముష్కరులు ఎంతమంది అమ్మాయిలను ఎత్తుకపోతున్నారు, మీరు ఏమైనా కాపాడినరా? కనుక నేనేమంటున్నా అంటే, ఇది ఫ్యాక్ట్. ఇది ఈ ఫైల్స్ బయటకు వస్తుంటే మీకు కడుపు మండుతా ఉంది. ఇంతవరకు దాచిపెట్టిర్రు మీరు, ఇప్పుడు దాచిపెట్టి నీకు అయితలేదు. మీ ఫైల్స్ అన్నీ బయట పడుతున్నాయి. అది కేరళ ఫైల్స్ అయినా, తమిళనాడు ఫైల్స్ అయినా, లేకపోతే కాశ్మీర్ ఫైల్స్ అయినా, ఫైల్స్ బయట పడుతుంటే ఫైల్స్ వచ్చినోనికి నొప్పి ఎట్లా ఉందో అట్లా ఉంది ఇప్పుడు. చెప్పుకోనికే లేకుండా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఫైల్స్ వస్తున్నాయి, ఫైల్స్ వచ్చినాయి బయట పడితే దాన్ని భావోద్వేగం అని అంటున్నారు తప్పితే భావోద్వేగం కాదు. నిజం జీర్ణించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. నిజం కనీసం ఒక సినిమా రూపంలో బయటకు వచ్చింది, దాన్ని వెల్కమ్ చేయండి. లెట్ ది పీపుల్ ఎంజాయ్, లెట్ ది పీపుల్ నో. నేను పిలిపిస్తున్న అమ్మాయిలు అందరూ జాగ్రత్త. ఎందుకంటే మనము కులము మతము అన్నీ పక్కకు పెట్టి ప్రేమిద్దాం తప్పకుండా. ప్రేమను మాత్రం, ఇది ప్రేమ దేశం, ప్రేమ వర్ధిల్లాలి దేశంలో. కానీ ప్రేమ అనేది కలుషితమైంది అని అంటున్నా, పొల్యూట్ అయింది. ఎట్లయితే మనకు వాతావరణం పొల్యూట్ అయిందో, నీళ్లు పొల్యూట్ అయినాయో, ప్రేమ కూడా ప్యూర్గా లేదు. ఇంతకుముందు ప్రేమ గుడ్డిది అని, ప్రేమ గుడ్డిది కాదు. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ప్రేమ టార్గెట్ చేసి కొడుతుంది నిన్ను, వేరే ఉద్దేశంతో. నిన్ను నిజంగా ప్రేమించడానికి కల్మషం లేని ప్రేమ ఉంది కదా, అమ్మ ప్రేమ ఉంటుంది కదా, అటువంటి ప్రేమ నీ ప్రియుడిలో లేదు. వాడు బద్మాష్ ఉన్నాడు,
నేను తీసుకుపోయి ఏమో చేయాలనుకుంటున్నాడు. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ సిరియాకు ఏ ఆఫ్ఘనిస్తాన్కు పోయి ఎక్కడ తేలుతో తెలియదు. తల్లిదండ్రుల కోత, కడుపు కోత ఏం కావాలి. అందుకే నేనేమంటున్నా అంటే అమ్మాయిలు ప్రత్యేకంగా ప్రేమించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ అనేది కలుషితమైంది. మార్కెట్లో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం లేదు. కానీ ప్రేమను మనము వ్యతిరేకించాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చేసింది అని. మరి బాగా చదువుకున్న వాళ్ళు సెక్యులర్, టూ మచ్ సెక్యులర్ అయిపోయి ప్రశ్నిస్తారు మన పిల్లలు. ఏం కులం నాన్న, ఏం మతం నాన్న, ఏమని పెట్టినరు. ఇది నిజము. వాళ్ళు చాలా ఫేర్గా ఉన్నారు. ఆ పిల్లలు అడగడంలో ఫేర్ ఉన్నారు. కానీ సమాజం ఇట్లా ఉంది, చాలా కుళ్ళుతో కూడుకున్న ఉన్నది. మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు, వశం చేసుకుంటున్నారు. ఇది నిజమైన ప్రేమ కాదు, ఇది బూటక ప్రేమ. ఇది ఇప్పుడున్న సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే కేరళ ఫైల్స్ అయినా, కాశ్మీర్ ఫైల్స్ అయినా నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు సినిమా చూడండి, మీరు తప్పకుండా చూడండి. దీనిలో నిజాలు మీరే తెలుసండి. నేను చెప్పానని ఇది ఫైనల్ కాదు. ఇది సార్ ఇప్పుడు ఒకటి అంటే ఈ కావాల్సుకును కాకతాళీయంగానో కాంగ్రెస్ పార్టీ బజరంగ్ దళ్ని నిషేధించడం అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇదే టైంలో ఈ కేరళ స్టోరీ సినిమా రిలీజ్ అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక ఇంటర్లింక్ అయి ఉన్నట్టుగా కనబడతా ఉన్నాయి. ఈ రెండింటి ప్రభావం, ఇటు కేరళ స్టోరీ సినిమా రిలీజు, అటు బజరంగ్ దళ్ నిషేధం అనేటువంటి అంశాలు, ఈ రెండు కర్ణాటకలో ఏమైనా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయా? కేరళ స్టోరీ ఇప్పటికే బంపర్ కలెక్షన్స్ మొదలు పెట్టేసింది. దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు సక్సెస్ కాబోతుంది. అలాగే కర్ణాటకలో కూడా బజరంగ్ దళ్ నిషేధం ఏదైతుందో కోరి కష్టాలను ఇన్వైట్ చేసింది కాంగ్రెస్. అది ఎన్నికల స్ట్రాటజీలో చేసినటువంటి అతిపెద్ద పొరపాటుగా. ఎట్లయితే సౌదాగర్ అని చెప్పేసి సోనియా గాంధీ గుజరాత్లో ఏది చేసిందో అదే పొరపాటు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. బహుశా దాని కాన్సిక్వెన్సెస్ తప్పకుండా కాంగ్రెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే దగ్గరికి వచ్చిన విజయాన్ని కాలుతో దన్నినట్టు అనిపిస్తుంది నాకు కాంగ్రెస్ ఇది. కనుక ప్రజల్లో చాలా ఇది వచ్చేసింది, వ్యతిరేకత వచ్చేసింది. అనవసరంగా మీరు ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. కనుక హిందువులు అమాయకులుగా లేరు. ఇప్పుడు వాళ్ళు నిద్రలేచారు. కనుక మీరు యాంటీ హిందూ స్టాండ్ ఏదైతే ఉందో అది తీసుకునేటప్పుడు వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని ఒక లెసన్ కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఓకే, అంటే ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే గత కొన్ని సంవత్సరాలుగా, లేకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువుల ఐక్యత అనేది చాలా తక్కువ. అంటే ఐక్యంగా ఉండరు అనేటువంటి భావనతోనే కాంగ్రెస్ పార్టీ ఉండేది. అదే భావనతో ఇంకా కొనసాగుతూ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ముస్లింలను ఐక్యంగా చేస్తే వాళ్ళ ఓట్ బ్యాంక్ వస్తుంది, హిందువులు ఎప్పుడు ఐక్యంగా ఉండరు, వీళ్ళు ఒకరికి ఓటేయరు, వీళ్ళ ఓట్లు చీలిపోతాయి అనేటువంటి భావనతోనే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అదే పరిస్థితి బజరంగ్ దళ్ నిషేధం ద్వారా లబ్ధి పొందాలనుకుంది. కానీ ఇక్కడ బూమ్రాంగ్ అయినట్టుగా మనకు కనపడతా ఉంది. మురళీ మనోహర్ గారు చెప్పిన దాంట్లో బాగా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే 2 అంశాలు మనం తీసుకోవచ్చు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి బూమ్రాంగ్ అయింది, రెండోది మొత్తం భారతదేశంలో పిఎఫ్ఐ అంటే ఏంది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది ప్రధానంగా ఈరోజు ఇండెప్త్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు అనేక రకాల విషయాలు తెలియజేసినటువంటి మురళీ మనోహర్ గారికి కృతజ్ఞతలు. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ ఇండెప్త్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.